నమస్కారం. టీసాట్ వీక్షకులకు స్వాగతం. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహిస్తున్నటువంటి గ్రూప్ 1 మెయిన్స్లో భాగంగా సామాజిక నిర్మితి అనేటువంటి అంశం ప్రధానంగా మనకి 50 మార్కులకు సంబంధించినటువంటి సెక్షన్ ఉంది. దీంట్లో అభ్యర్థులకి ప్రధానంగా ప్రశ్నల యొక్క స్వరూపం మీద కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం, రెండవది అదేవిధంగా సమాచారం కూడా. సో సమాజానికి సంబంధించినటువంటి అంశాలను వివరించేటప్పుడు జనరల్గా భారతీయ సమాజము, ఆ సమాజంలో ఉండే మౌలిక అంశాల గురించి అభ్యర్థికి తప్పనిసరిగా తెలిసి ఉండాలి. సో ఆ ఉద్దేశంతో సిలబస్లో సామాజిక నిర్మితి అంశాలు, అదేవిధంగా సామాజిక ఉద్యమాలు అనేటువంటి టాపిక్ని దీంట్లో ప్రత్యేకంగా రూపొందించడం జరిగింది. సో ఒక రకంగా అభ్యర్థి రేపు ఉద్యోగిగా మారిన తర్వాత ఏ సమాజంలోనైతే పనిచేయాల్సి ఉందో ఆ సమాజానికి సంబంధించినటువంటి మౌలికమైనటువంటి అవగాహన, ఆ సమాజంలో ఉండేటువంటి సమస్యల పట్ల శాస్త్రీయమైనటువంటి సమాచారాన్ని కలిగి ఉంటే ప్రభుత్వం తరపున మనకి ప్రజా సమస్యలను పరిష్కరించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ నేపథ్యంలో మన సిలబస్లో ప్రత్యేకంగా భారతీయ సమాజం, అదేవిధంగా ఆ సమాజంలో ఉండేటువంటి అనేక రకాల సమస్యలు, అనేక రకాల బలహీన వర్గాలు, అట్లాగే అనేక రకాల సామాజిక ఉద్యమాలు, మొత్తానికి ప్రభుత్వ పరంగా ఈ సామాజిక సమస్యలన్నింటికీ ఎట్లాంటి పరిష్కార మార్గాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్నాయనేటువంటి అంశాన్ని సిలబస్లో చర్చించడం జరిగింది. సో దానికంటే ముందు అసలు మౌలికంగా సమాజం అంటే ఏమిటి, సమాజం యొక్క మౌలిక లక్షణాలు ఏమిటి, అట్లాగే సమాజం యొక్క విధులు ఏమిటి అనేటువంటి విషయాన్ని కూడా అర్థం చేసుకోవాలి. అంటే మనకి సమాజాన్ని గురించి అర్థం చేసుకోవాలి, భారతీయ సమాజాన్ని అర్థం చేసుకోవాలంటే మౌలికంగా సమాజం గురించి అర్థం చేసుకోవాలి. సో సమాజం గురించి అంటే సమాజం అనగానేమి అనేటువంటి పదం వచ్చినప్పుడు మనం రాయాల్సినటువంటి ఒక సమాచారం ఉంటుంది. సో ప్రతి సమాజానికి ఒక లక్ష్యం ఉంటుంది. ఆ లక్ష్యం ఏమిటంటే సమాజం శాశ్వతంగా ముందు కొనసాగడం, అదేవిధంగా సమాజం ఒక నియంత్రిత వాతావరణంలో ఉండటం అనేది దాని లక్ష్యం ఉంటుంది. కాబట్టి ఆ సామాజిక లక్ష్యాలను సాధించడానికి గాను సమాజంలో ఉండేటువంటి సభ్యులు విభిన్న రకాలైనటువంటి అంతస్తులను కలిగి ఉంటారు. ఆ నిర్ణీతమైనటువంటి పాత్రలు, అదేవిధంగా నిర్ణీతమైనటువంటి నియమాలను పాటిస్తూ సో వాళ్ళు అనుబంధ పాత్రలను కూడా నిర్వహిస్తూ సామాజిక సంబంధాలను ఏర్పరచుకుంటారు. అంటే జనరల్గా సమాజానికి సంబంధించి మనం చెప్పేటప్పుడు సో సమాజంలో ప్రధానంగా మనకు గమనించాల్సినటువంటి సందర్భం ఏంటంటే సో సామాజిక వ్యవస్థను కనుక మనం పరిశీలిస్తే దాంట్లో మౌలికమైనటువంటి సమాచారం అంటే సమాజానికి సంబంధించినటువంటి భావన ఏదైతుందో, సమాజానికి సంబంధించినటువంటి భావన ఏదైతుందో దాని గురించి అర్థం చేసుకునేటప్పుడు రెండు అంశాలు గుర్తుపెట్టు. ఒకటి, సమాజానికి సభ్యులు ఉండాలి, అదేవిధంగా ఆ సభ్యుల మధ్య సామాజిక సంబంధాలు ఉండాలి. ఇవి రెండు అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి. అంటే సభ్యులు తప్పనిసరిగా ఉండాలి, ఆ సభ్యుల మీద సామాజిక సంబంధాలు ఉండాలి. సో ఈ విధమైనటువంటి సామాజిక సంబంధాల సమ్మేళనాన్నే సామాజిక నిర్మితి అంటాం. అట్లాగే ప్రతి సమాజంలో కూడా అనేక సంస్థలు, సమూహాలు, సంఘాలు, సముదాయాలు, సమితులు ఇవన్నీ కూడా ఉండి సమాజాన్ని నిర్మించే ప్రయత్నం చేస్తున్నాయి. సో సమాజ నిర్మితి అన్నప్పుడు మనం మౌలికంగా సమాజంలో ఉండేటువంటి సభ్యులు వివిధ రకాల సంస్థల్లో ఆ సభ్యత్వాన్ని కలిగి ఉంటారు. సో ఆ సంస్థల కలయికను లేదా ఆ వ్యక్తుల యొక్క మధ్య ఉండే సామాజిక సంబంధాలను సామాజిక నిర్మితి అంటాం. అంటే ఆ సామాజిక నిర్మితిలోని భాగాలనే వ్యక్తులందరూ కూడా సమాజ నిర్మాణంలో భాగస్వాములుగా ఉంటారు. ఒక సామాజిక వ్యవస్థలో ఉండేటువంటి వివిధ సంస్థలు ఒక పద్ధతి ప్రకారం అమలు ఉండేటువంటి స్థితిని సామాజిక నిర్మితి అంటారనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. సో ఇట్లాంటి సమాజాన్ని అధ్యయనం చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అనేటువంటి దాన్ని బ్యాక్గ్రౌండ్ కనుక వెళ్తే, మనం ఒకసారి హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్కి వెళ్తే సమాజ శాస్త్రం మొదట యూరోప్లో ఆవిర్భవించింది. సో యూరోప్లో ప్రధానంగా 4 అంశాలు జరిగినాయి. ఒకటి పారిశ్రామిక విప్లవం, ఇండస్ట్రియల్ రెవల్యూషన్, రెండోది ఫ్రెంచ్ విప్లవం జరిగింది. తర్వాత అదే సమయంలో మతానికి ప్రాధాన్యత తగ్గిపోయింది, దాంతోపాటుగా శాస్త్ర పరిజ్ఞానం అభివృద్ధి చెందింది. సో వీటన్నింటి ఫలితంగా సమాజంలో అనేక మార్పులు సంభవించాయి, చాలా మార్పులు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పారిశ్రామిక విప్లవం ఆర్థిక సామాజిక వ్యవస్థను ప్రభావితం చేస్తే, ఫ్రెంచ్ విప్లవం అక్కడ ఉన్నటువంటి భూస్వామ్య వ్యవస్థను అంతం చేసి ప్రజాస్వామ్యాన్ని నిర్మించేటువంటి ప్రయత్నం చేసింది. కాబట్టి మౌలికమైనటువంటి అంశాలను గుర్తుపెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంత పారిశ్రామిక విప్లవం, సో ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అనేది సాంప్రదాయక సమాజంలో ఉండేటువంటి భౌతిక మరియు సామాజిక పరిస్థితులను పూర్తిగా మార్చివేయడంతో పాటు ఉపాధి అవకాశాలను కూడా విస్తరించింది. సో ఈ ఉపాధి అవకాశాలు విస్తరించడం వల్ల సమాజాన్ని శాస్త్రీయంగా చదవాల్సినటువంటి అవసరము ఆవశ్యకత ఏర్పడింది.
సో ఈ నేపథ్యంలో మనకి సమాజాన్ని అధ్యయనం చేయాల్సిన అవసరం ఏర్పడింది. అంటే పారిశ్రామిక విప్లవం అనేది సాంప్రదాయక సమాజంలో ఉండేటువంటి మార్పులను, అంటే కాలానుగుణంగా వచ్చినటువంటి మార్పులను అధ్యయనం చేసే ప్రయత్నం చేసింది. అట్లాగే ఫ్రెంచ్ విప్లవము యూరోప్లో ఉండేటువంటి భూస్వామ్య వ్యవస్థను అంతం చేసి ప్రజాస్వామ్యాన్ని నిర్మించేటువంటి ప్రయత్నం చేసింది. అంతేకాకుండా ప్రపంచానికి స్వేచ్ఛ, సమానత్వము, సౌభ్రాతృత్వం అనేటువంటి మౌలికమైనటువంటి భావనలు కూడా అందించినటువంటి గొప్ప విప్లవం ఫ్రెంచ్ విప్లవం అంటాం. అంటే ఫ్రాన్స్కు జలుబు చేస్తే ప్రపంచం తుమ్ముతుందంటారు. దాని అర్థం ఏంటంటే ఫ్రాన్స్లో జరిగే ఆనాటి కాలంలో, ముఖ్యంగా యూరోప్లో ఫ్రాన్స్లో జరిగేటువంటి పరిణామాలు చాలా మొత్తం ప్రపంచాన్ని ప్రభావితం చేసే విధంగా ఉండేది. సో దానికి ఫ్రెంచ్ విప్లవం ఒక ఎగ్జాంపుల్గా చెప్తాం. కాబట్టి ఫ్రెంచ్ విప్లవం ఇచ్చినటువంటి స్వేచ్ఛ, సమానత్వము, సౌభ్రాతృత్వం అనే భావనలు భారత రాజ్యాంగంలో కూడా మనము ప్రాథమిక హక్కుల్లో చేర్చే ప్రయత్నం చేశాం. సో అదేవిధంగా ఐక్యరాజ్య సమితి సార్వత్రిక మానవ హక్కుల ప్రకటనలో కూడా ఈ భావనలు ఉన్నాయి. అంటే ప్రపంచవ్యాప్తంగా అటు ఐక్యరాజ్య సమితి కావచ్చు, అదేవిధంగా అనేక దేశాలు ఆయా రాజ్యాంగాల రూపకల్పనలో ఆ సమాజానికి సంబంధించిన మౌలికమైనటువంటి రక్షణ యంత్రాంగంలో ఈ భావనలు స్వేచ్ఛ, సమానత్వము, సౌభ్రాతృత్వం, స్వేచ్ఛగా జన్మించిన వ్యక్తి స్వేచ్ఛగా జీవించేటువంటి అవకాశము కల్పించాలి. అట్లాగే సమాజంలో అందరూ సమానంగా జీవించేటువంటి అవకాశం కల్పించాలి. అదేవిధంగా సమాజంలో ఉండేటువంటి సభ్యులందరూ కూడా సౌభ్రాతృత్వాన్ని, సోదర భావాన్ని కలిగి ఉండాలనేటువంటి ఈ భావనలు ప్రపంచ సమాజాన్ని చాలా ప్రభావితం చేశాయి. కాబట్టి మనం సమాజాన్ని భారతీయ సమాజాన్ని అర్థం చేసుకోవాలన్నా కానీ దీన్నే గుర్తుపెట్టుకోవాలి. ఇంకా ఒకసారి కనుక మనం పరిశీలిస్తే సమాజానికి కొన్ని లక్షణాలు ఉంటాయి. సమాజం యొక్క లక్షణాలు కనుక మనం పరిశీలిస్తే మౌలికంగా ఇంతకుముందు చెప్పినటువంటి ఒకటి, సమాజముకి సభ్యులు ఉండాలి. ఆ సభ్యులు ఉంటేనే సమాజము శాశ్వతంగా ముందుకు కొనసాగుతుంది. అట్లాగే సమాజం నిరంతరము మార్పు చెందుతుంది. సో నిరంతరం కూడా మార్పు చెందుతుంది. కాబట్టి సమాజం శాశ్వతము, అలాగే సమాజము గతికము అంటాం. అంటే సొసైటీ ఈజ్ డైనమిక్. సో ఎప్పుడు కూడా స్థిరంగా ఉండదు. మనకు 100 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి జీవన విధానానికి ఇప్పటికీ చాలా తేడా కనబడుతుంది. తర్వాత మరొక 100 సంవత్సరాల తర్వాత చాలా తేడా ఉంటుంది. సో కాబట్టి సమాజం నిరంతరం మార్పు చెందుతుంటుంది, కానీ శాశ్వతంగా కొనసాగుతుంది. కానీ సభ్యులు మాత్రం అశాశ్వతం. సమాజంలో ఉండేటువంటి సభ్యులు మాత్రం ఒక నిర్దిష్ట కాలం జీవించి తర్వాత వాళ్ళు చనిపోవడం జరుగుతుంది. సో ఇది మౌలికమైనటువంటి ఈ లక్షణంతో పాటుగా సో ప్రతి సమాజానికి ఒక భౌగోళిక సరిహద్దు ఉంటుంది. సో జాగ్రఫికల్ భారతదేశం అనగానే మనకు భౌగోళిక సరిహద్దు, మనం భారతదేశ పటం చూస్తాం. తెలంగాణ సమాజం అనగానే తెలంగాణ పటాన్ని చూసే ప్రయత్నం చేస్తాం. సో భౌగోళిక సరిహద్దు ఉంటుంది. అట్లాగే మనకి పరస్పర సామాజిక సంబంధాలు ఉన్నటువంటి ఒక స్థిరీకృత జనాభా ఉంటుంది. సో పరస్పర సామాజిక సంబంధాలు ఉండేటువంటి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు స్థిరీకృత జనాభా అంటే 2011 జనాభా లెక్కల ప్రకారము భారతీయ సమాజంలో ఉండేటువంటి జనాభాను మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాం. అంటే స్థిరీకృతము అంటే ప్రభుత్వము ఈ ఇచ్చినటువంటి సమాచారం అని అర్థం. అట్లాగే ఇప్పుడు 2021 జనాభా లెక్కలు కనుక వస్తే అప్పుడు మనం ఈ నెంబర్ను మనం అప్పటి వరకు ఇదే నెంబర్ను వాడతాం. అంటే 2021లో వచ్చేటువంటి జనాభా లెక్కలు వాటిని ప్రామాణికంగా తీసుకుంటాం. లేకపోతే ఇప్పటివరకు మనం 2011 జనాభా లెక్కలనే ప్రామాణికంగా తీసుకుంటాం. అంటే మధ్యలో చాలా పెరిగి ఉండొచ్చు, కానీ స్థిరంగానే మనం భావిస్తాం. అట్లాగే ప్రతి సమాజానికి ఒక విశిష్టమైనటువంటి సంస్కృతి ఉంటుంది. కల్చర్ కూడా చాలా యూనిక్గా ఉండేటువంటి ప్రయత్నం చేస్తుంది. అట్లాగే సమాజ సభ్యుల మధ్య మనము అనేటువంటి ఒక భావన ఉంటుంది. సో అదేవిధంగా సామాజిక వ్యవస్థాపన ఉంటుంది, శ్రమ విభజన కూడా ఉంటుంది, సోషల్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి, డివిజన్ ఆఫ్ లేబర్ అంటాం, వి ఫీలింగ్ అనేటువంటి భావన ఉంటుంది. అలా ఉంటేనే మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మన ప్రాంతానికి చెందిన వాళ్ళు అనగానే మనకు ఒక మానసికమైనటువంటి ఏకత్వం కనబడుతుంది. అట్లాగే పరస్పరం ఆశ్రయత, సమాజంలో ఉండేటువంటి ఏ వ్యక్తి కూడా ఇండిపెండెంట్గా జీవించేటువంటి అవకాశం ఉండదు. కాబట్టి పరస్పర ఆశ్రయత అంటాం, ఇంటర్ డిపెండెన్స్. ఇప్పుడు శిశువు ఎక్కువ కాలం తల్లిదండ్రులపైన ఆధారపడతారు, పిల్లలు ఎదిగేంత వరకు కూడా కుటుంబంపై ఆధారపడతారు, తర్వాత వృద్ధులు సంతానంపై ఆధారపడతారు. అట్లాగే సమాజంలోని అనేక వ్యక్తులు కూడా తమ అవసరాల కోసం ఇతరులపై ఆధారపడతారు. సో అది సమాజం యొక్క మౌలిక లక్షణమే. అదేవిధంగా సహకారం కూడా పొందుతారు, సహకారం అందిస్తారు కూడా. సో ప్రతి వ్యక్తి ఇతరుల సహకారం తీసుకుంటాడు, ఇతరులకు సహకారం చేసేటువంటి ప్రయత్నం చేస్తాడు. అట్లాగే జీవన విధానంలో తప్పనిసరిగా పోటీని కూడా ఎదుర్కొంటాడు. సో ప్రతి దాంట్లో పోటీ ఉంటుంది. ఇప్పుడు మీరు అభ్యర్థులు ఒక ఎగ్జామ్ రాస్తున్నారు, దీని పేరు పోటీ పరీక్షలు అంటారు.
అంటే పోటీ అనేది ప్రతి సందర్భంలో ఉంటుంది. ఈ పోటీ ఉన్నప్పుడు సంఘర్షణ కూడా తప్పనిసరిగా మనకు కనబడుతుంది. అంటే కాకపోతే దీని యొక్క ఇంపాక్ట్ ఎట్లా ఉంటుందంటే ఆ సమాజంలో మానవ వనరులను పెంపొందించేటువంటి ప్రయత్నం చేస్తారు. ఈ పోటీ వల్ల తెలివైనటువంటి వర్గము, సమాజానికి ఉపయోగపడేటువంటి వర్గము వెలుగులోకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అట్లాగే ప్రతి సమాజంలో మరొక మౌలిక లక్షణం ఏంటంటే వైవిధ్యం ఉంటుంది. ఇప్పుడు కూడా ఏ సమాజం కూడా ఒకే విధంగా ఉండదు. సో అందరూ స్త్రీలు కలిసి ఒక సమాజాన్ని ఏర్పాటు చేసుకోవడం, అందరూ పురుషులు కలిసి ఒక సమాజాన్ని ఏర్పాటు చేసుకోవడం సాధ్యం కాదు. సో కాబట్టి శారీర నిర్మాణ పరంగా, జీవన విధానం పరంగా ఆ స్త్రీ పురుష వైవిధ్యం అనేది తప్పనిసరిగా ఉంటుంది. అది కూడా మనకి 50:50 రేషియోలో ఉండాలనేటువంటి భావన ఉంటుంది చాలా సందర్భాలు. ఇప్పుడు అందుకే మనకు లింగ నిష్పత్తి తగ్గిపోతుందని చెప్పే సందర్భం ఎందుకు వస్తుందంటే స్త్రీ పురుషులు సమాన స్థాయినట్టు ఉండాలి, బట్ అట్లా లేని పని సందర్భం. అట్లాగే వృత్తిపరమైనటువంటి వైవిధ్యం కూడా ఉంటుంది. అందరూ ఒకే రకమైన వృత్తిని కాకుండా వేరు వేరు వృత్తులను చేపట్టేటువంటి అవకాశం ఉంటుంది. సో వృత్తిపరమైనటువంటి వైవిధ్యం కనబడుతుంది. అదే సమయంలో అందరిలో ఒక కామనాలిటీ కూడా ఉంటుంది, ఏకరూపత కనబడతారు. ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశంలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా భారతీయులం అనేటువంటి భావన ఉంటుంది. అట్లాగే స్త్రీ పురుషులు వేరుగా ఉన్నా కానీ మనుషులు అనేటువంటి భావన ఉంటుంది. సో ఈ ఏకరూపత వల్ల, ఒకే రూపంగా భావించడం వల్ల వాళ్ళ మధ్య సదృఢత, ఒక సాలిడారిటీ అనేది ఏర్పడుతుంది. అంటే చాలా దృఢమైనటువంటి సమాజంగా పరిగణించబడతారు. ఇంకా సమాజానికి కొన్ని మౌలికమైనటువంటి విధులు కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒకసారి కనుక పరిశీలిస్తే సమాజము శాశ్వతంగా ముందుకు కొనసాగే ప్రయత్నంలో అనేక రకాల వ్యవస్థలను ఆవిర్భవించేస్తారు. ముఖ్యంగా సమాజం శాశ్వతము, కానీ సమాజంలో ఉండే సభ్యులు అశాశ్వతం అన్నాం. కాబట్టి అశాశ్వతమైనటువంటి సభ్యులు మళ్ళీ సమాజంలోకి వచ్చే విధంగా సమాజం అవకాశాన్ని కల్పిస్తుంది. సో సభ్యులను పునఃస్థాపిస్తుంది. ఎట్లా వివాహం అనేటువంటి సంస్థను ఏర్పాటు చేస్తుంది, కుటుంబం అనేటువంటి సంస్థను ఏర్పాటు చేస్తుంది. సో మనకు ముందు తరాలు చనిపోతూ ఉన్నప్పుడు మరో తరము వారిని భర్తీ చేసే ప్రయత్నం చేస్తుంది. సో సమాజం కంటిన్యూటీ ఉండాలి కాబట్టి సమాజ సభ్యులను పునఃస్థాపించే ప్రయత్నం చేస్తుంది. సో సమాజం శాశ్వతంగా కొనసాగాలంటే ఇది అనివార్యం. అట్లాగే సమాజ సభ్యుల యొక్క అవసరాలను సమాజం తీరుస్తుంది. ఎట్లా అంటే వివిధ సంస్థలను ఏర్పాటు చేసి, ఫర్ ఎగ్జాంపుల్ మానవునికి ముఖ్యంగా సమాజ సభ్యులకి యొక్క జైవిక అవసరాలను కనుక చూస్తే బయాలజికల్ నీడ్స్ అంటాం మనం. జైవిక అవసరాల్లో ఈ బయాలజికల్ నీడ్స్ అంటాం, లేదా శారీరక అవసరాలు అంటారు. సో ఈ జైవిక లేదా శారీరక అవసరాలను తీర్చడం వివాహం యొక్క ప్రధాన లక్ష్యంగా ఉంటుంది. ఫలితంగా లైంగిక నియంత్రణ అనేటువంటి భావన వెలుగులోకి వచ్చింది. సోషల్ కంట్రోల్ అంటాం. సోషల్ కంట్రోల్లో సెక్సువల్ కంట్రోల్ అనేది వివాహం వల్ల సాధ్యమవుతుంది. సో వివాహానికి మౌలికమైనటువంటి విధులు, ఒకటి సభ్యులను అందించడం, అంటే పునఃస్థాపించే ప్రయత్నం చేయడం, అదేవిధంగా సభ్యుల యొక్క అవసరాలను తీర్చడం కోసం అనేక రకాల సంస్థలను ఏర్పాటు చేయడం జరుగుతుంది. దాంతోపాటుగా సమాజం తన సంస్కృతిని, అదే వారసత్వ సంపదను భవిష్యత్ తరాలకు కూడా అందజేసేటువంటి ప్రయత్నం చేస్తుంది. సో కల్చర్ను, హెరిటేజ్ అయితే దాన్ని భవిష్యత్ తరాలకు అందజేయడం, దాంతోపాటుగా సభ్యులకు నైపుణ్యాలను అందించి, శిక్షణ అందించి వారిని ప్రయోజకులుగా తీర్చిదిద్దేటువంటి బాధ్యత కూడా సమాజానికే ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ ఏంటంటే ఈరోజు సమాజాన్ని మనం ఎక్కడ చూస్తున్నాం, సమాజానికి సంబంధించిన మౌలికమైన అంశాలు ఎక్కడ చూస్తున్నాం అంటే ప్రభుత్వంలో చూస్తున్నాం. ఇప్పుడు మనకు తెలంగాణ ప్రభుత్వం లేదా కేంద్ర ప్రభుత్వం అని చెప్పినప్పుడు, సో ఈ కేంద్ర ప్రభుత్వం లేదా తెలంగాణ ప్రభుత్వం ఈ పనులు చేస్తుంటుంది. మనకు సంస్కృతిని, వారసత్వ సంపదని భవిష్యత్ తరాలకు అందజేసేటువంటి ప్రయత్నం చేయడం, అట్లాగే సభ్యులకు నైపుణ్యాలను, శిక్షణ అందించేటువంటి ప్రయత్నం చేయడం, అంతేకాకుండా సమాజ సభ్యులకు అవసరమైనటువంటి వివిధ రకాల ఉత్పత్తులు, ఆ ఉత్పత్తులను వివిధ వర్గాలకు పంపిణీ చేయడం, ఇవి మౌలికమైనటువంటి అంశాలతో పాటుగా చాలా కీలకమైనటువంటి రెండు విధులు ఉన్నాయి. ఒకటి సాంఘికీకరణ అంటాం. సో ఈ సాంఘికీకరణలో ఏమిటంటే మామూలుగా ఒక వ్యక్తి అంటే ఇండివిజువల్ అంటాం. ఈ వ్యక్తిని సమాజ సభ్యులుగా తీర్చిదిద్దేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ మనకు వ్యక్తి, అదేవిధంగా సమాజ సభ్యులు అనేటువంటి పదాన్ని చెప్పినప్పుడు, సో వ్యక్తులందరూ సమాజ సభ్యులుగా ఉండలేరు. ఎవరైతే సాంఘికీకరణ జరుగుతుందో, ఎవరైతే సామాజిక విద్యను నేర్చుకుంటారో వారు మాత్రమే సమాజ సభ్యులుగా ఉంటారు. అంటే ఏముంటుంది ఇందులో, సమాజంలో ఉండేటువంటి నియమాలు, ఆచారాలు, సంప్రదాయాలు, కట్టుబాట్లు
ఆ విధంగా జీవన విధానం, క్రమశిక్షణాయుతమైనటువంటి జీవన విధానం అని అభ్యర్థులకు మనం నేర్పినప్పుడే వారు సమాజంలో ఒక బాధ్యతాయుతమైనటువంటి జీవనాన్ని కొనసాగిస్తారు. కాబట్టి సాంఘికీకరణ అనేది సమాజం యొక్క మౌలిక లక్షణంగా చెప్తాం, చాలా ఇంపార్టెంట్ లక్షణం అని చెప్పి. ఎప్పుడైతే సాంఘికీకరణ జరుగుతుందో ఏది మంచి ఏది చెడి, అంటే ఎట్లా ప్రవర్తించాలి, ఎవరితో ఏ విధంగా ఉండాలి అనేటువంటి అంశాలన్నీ దీంట్లో భాగంగా ఉంటాయి. సో ఎప్పుడైతే సాంఘికీకరణ జరుగుతుందో సామాజిక నియంత్రణ సాధ్యమవుతుంది. సోషల్ కంట్రోల్ అనేది మనకు అల్టిమేట్గా సాంఘికీకరణతోనే ముడిపడి ఉంటుంది. ఈరోజు సమాజంలో అనేక రకాల అవాంఛనీయమైనటువంటి పరిణామాలు జరగడానికి కారణం ఏమిటంటే సాంఘికీకరణ అనేటువంటిది జరగటం లేదు అనేటువంటి ఒక సందర్భం ఉంది. అంటే సమాజంలో మనం ఏ విధంగా జీవించాలి, ఏ విధంగా ప్రవర్తించాలి, ఏ విధంగా నైతిక నియమాలను కలిగి ఉండాలి, ఏ విధంగా మనము తోటివారిని ఆదరించాలనేటువంటి ఆ భావన సాంఘికీకరణలో మనకు ఉంటుంది. బట్ ఈ సాంఘికీకరణ అనేటువంటిది జరగకపోవడం వల్ల ఈ దోపిడీలు, దొంగతనాలు, హత్యలు, అత్యాచారాలు, నేరాలు, మోసాలు ఇవన్నీ కూడా ఎందుకు జరుగుతున్నాయంటే మౌలికంగా సాంఘికీకరణ అనేటువంటి ప్రక్రియ జరగటం లేదు. ఇప్పుడు మనం జనరల్గా ప్రతి సమాజము తన సభ్యులందరినీ కూడా ఒక సమూహంగా భావించినప్పుడు ఒకరిని ఒకరు మోసం చేసుకునేటువంటి అవకాశం ఉండకూడదు. బట్ ఈ మనం ఆధునిక కాలంలో చూస్తే మోసాలు ప్రమాదకర స్థాయిలో కనబడుతున్నాయి. ఫలితంగా సమాజం తన నియంత్రణ కోల్పోతుంది. లా అండ్ ఆర్డర్ పెద్ద సమస్యగా మారింది. ఇప్పుడు సీసీ కెమెరాలు, పోలీసు యంత్రాంగాలు, అనేక రకాల వ్యవస్థలను, సాఫ్ట్వేర్ను ఎందుకు డెవలప్ చేస్తున్నామంటే సాంఘికీకరణ అనేటువంటి ప్రక్రియ జరగటం లేదు కాబట్టే దాన్ని సాధించడం కోసము మరో మార్గాన్ని ఎంచుకుంటున్నాం. సో ఈ భావన చూస్తే నిజానికి అది తప్పు అంటే ఈ నేరాలు, ఘోరాలు, హత్యలు, అత్యాచారాలు ఇవన్నీ జరగకుండా సమాజం శాంతియుతంగా కొనసాగాలి. సో అందులో సమాజ సభ్యుల మధ్య మనం అనేటువంటి భావన, సామాజిక వ్యవస్థాపన అనేటువంటి సమిష్టి లక్ష్యాలు ఉంటాయి కాబట్టి వీటి సాధన కోసము సమాజ సభ్యులు సమిష్టిగా కృషి చేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది. అంటే వాళ్ళందరూ మనమంతా ఒకటే వర్గానికి చెందిన వాళ్ళం అనేటువంటి భావన ఉండటం వల్ల సమాజంలో ఈ మనము అనే భావన సాధించడం కోసం వారు సమిష్టిగా కృషి చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. అందరూ కలిసి ఒకే దగ్గర జీవించాలి, అందరూ కష్టసుఖాల్లో పాల్గొనాలి అనేటువంటి భావన మనకు స్పష్టంగా కనబడుతుంది. అట్లాగే మానవ జీవనంలో ఉండేటువంటి అనేక రకాల ఆచార సంప్రదాయాలు, అలవాట్లు కావచ్చు, వేషధారణ, భాషలు, సాంస్కృతిక నియమాలు, కట్టుబాట్లు, సామాజిక నిబంధనలు, ప్రమాణాలు, విలువలు వంటివన్నీ కూడా వారు నివసించేటువంటి భౌగోళిక వాతావరణ పరిస్థితులపై ప్రత్యక్షంగా ఆధారపడతాయని చెప్తారు. ఎందుకంటే మనం ఒక్కొక్క భౌగోళిక ప్రాంతంలో ఒక్కొక్క రకమైనటువంటి జీవన విధానం ఉంటుంది. ఇప్పుడు ఉత్తర భారతదేశంలో ఉండేటువంటి వారి జీవన విధానానికి, దక్షిణ భారతదేశంలో ఉండేటువంటి వారి జీవన విధానానికి స్పష్టమైనటువంటి తేడా కనబడుతుంది. సో భౌగోళిక పరిస్థితులు, భౌగోళిక అంశాలు చాలా కీలకమైనటువంటి సందర్భం. అంటే ఒక సమాజాన్ని కొనసాగించడంలో, ఒక సమాజంలో ఒక విశిష్టతను ఆపాదించడంలో భౌగోళిక అదేవిధంగా వాతావరణ పరిస్థితులు ఏవైతున్నాయో వాటికి అధిక ప్రాధాన్యత ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి. ఈ నేపథ్యంలో మనం భారతీయ సమాజాన్ని కనుక చూస్తే, సో ఒక సమాజానికి ఉండేటువంటి మౌలిక లక్షణాలు చూసిన తర్వాత భారతీయ సమాజాన్ని కనుక మనం ఎగ్జాంపుల్గా చూసామనుకోండి, భారతీయ సమాజం యొక్క విశిష్ట లక్షణాలు ఏమిటి అని చెప్పేటప్పుడు మనం కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు గుర్తుపెట్టుకోవాలి. ఎగ్జామ్లో అడిగేటప్పుడు సమాజం అనగానేమి, సమాజం యొక్క లక్షణాలు పేర్కొనండి, సమాజం యొక్క విధులను వివరించండి అని ఒక క్వశ్చన్ అడగవచ్చు. లేదా డైరెక్ట్గా భారతీయ సమాజం యొక్క విశిష్ట లక్షణాలు అనేటువంటిది సిలబస్లో పెట్టాడు. భిన్నత్వంలో ఏకత్వం అనేటువంటి భావన పెట్టాడు. సో కాబట్టి భారతీయ సమాజం యొక్క విశిష్ట లక్షణాలు చెప్పేటప్పుడు భిన్నత్వంలో ఏకత్వం అనేటువంటి అంశాన్ని ప్రశ్నగా మనకు రూపొందించే అవకాశం ఉంది. ఒకసారి కనుక మనం పరిశీలిస్తే, సో ప్రపంచవ్యాప్తంగా అనేక సమాజాలు ఉన్నాయి, అంటే అనేక దేశాలు. సో ఈ దేశాల్లో భారతీయ సమాజానికి ఒక ప్రత్యేకత కనబడుతున్నది. ఎందుకు అంటే జనరల్గా ఒక దేశం అన్నప్పుడు సహజంగా ఒకే జాతి ఉంటారు, ఒకే మతానికి చెందినటువంటి వాళ్ళు, ఒకే భాషను మాట్లాడేటువంటి వాళ్ళు ఉంటారు జనరల్గా. బట్ భారతదేశంలో విభిన్న రకాల జాతులు, విభిన్న రకాల మతాలు, విభిన్న రకాల భాషలు మాట్లాడేటువంటి సందర్భం వచ్చినప్పుడు భారతదేశాన్ని దేశాల కలయిక అని పిలుస్తారు. సో కాబట్టి ఒక విశిష్టమైనటువంటి అంశం అని చెప్పడానికి భారతదేశంలో భిన్నత్వం స్పష్టంగా కనబడుతుంది. భిన్నత్వం చాలా స్పష్టంగా కనబడుతుంది. అంటే మనకు అన్ని విషయాల్లో జాతుల పరంగా భిన్నత్వం ఉంది, మతాల పరంగా భిన్నత్వం ఉంది, భాషాపరంగా భిన్నత్వం ఉంది, సంస్కృతి పరంగా భిన్నత్వం ఉంది, జీవన విధానం పరంగా భిన్నత్వం ఉంది, వృత్తుల పరంగా భిన్నత్వం ఉంది. సో అనేక పండుగలు కావచ్చు, ఆచారాలు కావచ్చు, కులాలు కావచ్చు, ఏ విషయంలో కూడా మనకి భిన్నత్వం స్పష్టంగా కనబడుతుంది. కాబట్టి
భారతదేశాన్ని దేశాల కలయిక అని కూడా భావిస్తారు. సో ఇంత భిన్నత్వం ప్రపంచంలో ఎక్కడ కనబడదు. భారతీయ సమాజం యొక్క ప్రధాన లక్ష్యం భిన్నత్వంలో ఏకత్వం అనేటువంటి సందర్భాన్ని కూడా క్వశ్చన్ మార్క్గా పెట్టి చర్చించండి అనొచ్చు. ఇక్కడ క్వశ్చన్ ఇచ్చేసి డిస్కస్ చేయండి. ఇక్కడ నుంచి ఇదే క్వశ్చన్ అవుతుంది. భారతీయ సమాజం యొక్క ప్రధాన లక్ష్యం భిన్నత్వంలో ఏకత్వము చర్చించండి అంటాడు. సో కాబట్టి మన భిన్నత్వాన్ని విభిన్న రకాలుగా అర్థం చేసుకోవాలి. సో ఎట్లా ఒకసారి కనుక వస్తే భారతీయ సమాజము సాంప్రదాయకంగా కుల ఆధారిత సమాజం. ఇది కుల వ్యవస్థ బహుశా ప్రపంచంలో మనకి ఇక్కడే కనబడుతుంది, ఇంకెక్కడ వేరే దగ్గర ఎక్కడ కూడా కనబడిన విధంగా ఉంటుంది. సో అదేవిధంగా ఈ కులము అనేటువంటి కుల ఆధారిత సమాజం కాబట్టి వ్యక్తి నిర్వహించేటువంటి వృత్తి ఏదైతుందో అది కులం చేత నిర్ణయించబడుతుంది. సో కులాల పేరే వృత్తుల పేరే కులాల పేరుగా కనబడేటువంటి సందర్భం ఉంటుంది. సో ఇది ఎట్లా వచ్చింది? స్టార్టింగ్ బ్యాక్గ్రౌండ్ చూస్తే మలివేద కాలంలో వర్ణ వ్యవస్థ ఆవిర్భవించింది. ఆ వర్ణ వ్యవస్థే క్రమంగా కుల వ్యవస్థగా రూపాంతరం చెందింది. నాడు వర్ణ వ్యవస్థ భారతీయ సమాజం యొక్క విశిష్ట లక్షణం ఉంది. నేడు కుల వ్యవస్థ భారతీయ సమాజం యొక్క ప్రత్యేక లక్షణంగా కనబడుతున్న సందర్భం ఉంది. సో ఇంకా మనం ఒకసారి నిశ్చితంగా పరిశీలిస్తే ఈ దేశంలో అనేక రకాల మతాలకు చెందిన వాళ్ళు ఉన్నారు. ముఖ్యంగా భారతీయులు అంటే హిందువులే కాకుండా ముస్లింలు కావచ్చు, అదేవిధంగా అంటే ఇండియన్ ముస్లిమ్స్ అంటాం మనం ఆల్రెడీ. అదేవిధంగా భారతీయ క్రైస్తవులు, సిక్కులు, బౌద్ధ జైనాలు కూడా కుల వ్యవస్థ మనకు కనబడుతున్నారు. ఈ కుల వ్యవస్థ క్రమంగా ఏమైందంటే శ్రమ విభజన జరిగింది, చాలా స్పష్టమైనటువంటి క్రమ జరిగింది. ఆ శ్రమ విభజన అనేది వ్యవస్థీకృతం అయిపోయింది, ఆర్గనైజ్డ్ ఫామ్లోకి వచ్చింది. ఫలితంగా సమాజంలో విభిన్న కులాలు వేరువేరు కార్యకలాపాల్లో పాల్గొని మొత్తం సమాజం యొక్క అవసరాలను తీర్చేటువంటి ప్రయత్నం జరిగింది. కాబట్టి అయితే ఈ విభజన ఒక రకంగా సమాజం యొక్క అవసరాలు, వ్యక్తుల యొక్క అవసరాలు తీర్చడానికి ఉపయోగపడ్డప్పటికీ అంతిమంగా సామాజిక అసమానతలకు అదేవిధంగా వివక్షతలకు కారణమైనటువంటి సందర్భం ఉంది. సో సోషల్ ఇన్ఈక్వాలిటీస్ అదేవిధంగా సోషల్ డిస్క్రిమినేషన్స్ ఏవైతుందో వాటికి కారణమైనటువంటి సందర్భం కనబడుతుంది. కాబట్టి ఒక రకంగా సమాజానికి విశిష్ట లక్షణం ఉన్నటువంటి అంశమే సమాజానికి ఇబ్బంది కలిగించినటువంటి సందర్భంగా ఉండేది. ఫలితంగా ఏమైంది? సమాజంలో కొన్ని కులాలు, వర్గాలు సామాజిక అసమానతలకు దోపిడీకి గురై సామాజిక మినహాయింపుకు గురైనాయి. సో ఆటోమేటిక్గా అవి సమాజం నుంచి వెలివేయబడ్డాయి. ఇప్పుడు దళితులు, అణగారిన వర్గాలు, మహిళలు, వితంతువులు, వికలాంగులు ఇట్లాంటి సామాజిక వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సమాజం చేత అనేక విధాలుగా నిరాదరణకు గురయ్యారు, నిర్లక్ష్యానికి గురయ్యారు, దోపిడీకి గురయ్యారు. అంటే సామాజిక అసమానతలు ఏవైతున్నాయో అవి సమాజం నుంచి కొన్ని వర్గాలను వెలివేయడానికి కారణమైనాయి. ఫలితంగా ఆ వర్గాలు నాటి నుండి నేటి వరకు అనేక రకాలుగా ఇబ్బందులు గురవుతున్నారు, దోపిడీకి గురవుతున్నటువంటి సందర్భం ఉంది. సో నిజానికి సిలబస్లో చాలా విషయాలు వీటికి సంబంధించినవే ఉన్నాయటువంటిది మీరు ఒకసారి నిశ్చితంగా పరిశీలించాలి. సో ఒకసారి కనుక మనం ట్రెడిషనల్ సొసైటీ చూస్తే శతాబ్దాల తరబడి భారతీయ సమాజము, సంస్కృతి అనేక మతాల చేత ప్రభావితమైంది. అంటే దీంట్లో విదేశీ మతాలు ఉన్నాయి, అట్లాగే స్వదేశీ మతాలు ఉన్నాయి. మన క్రైస్తవ మతం లేదా ఇస్లాం మతం లాంటి విదేశీ మతాలతో పాటు బౌద్ధ, జైన, సిక్కు లాంటి స్వదేశీ మతాలు కూడా భారతీయ సమాజాన్ని ప్రభావితం చేశాయి. అదేవిధంగా ఆ మతాలు కూడా ప్రభావితమైనటువంటి సందర్భం ఏంది. సో ఫలితంగా ఏమైంది? పరిణామ క్రమంలో భారతీయ సమాజం ఒక స్థిరత్వాన్ని పొందింది. అట్లా ఫలితంగా వైవిధ్యం కలిగినటువంటి మిశ్రమ సంస్కృతిగా రూపాంతరం చెందింది. సో ఇది ఒక ప్రత్యేకమైనటువంటి సంస్కృతిగా, వైవిధ్యం కలిగినటువంటి జీవన విధానాన్ని కలిగినటువంటి ఒక ప్రత్యేక సంస్కృతిగా రూపాంతరం చెందినటువంటి సందర్భం కనబడుతుంది. కాబట్టి ఒకసారి కనుక మనం పరిశీలిస్తే క్రీస్తుకు పూర్వము దాదాపు 3000 సంవత్సరాల నుండి క్రీస్తు శకము దాదాపు 2000 సంవత్సరాలు, అంటే సగటున దాదాపు 5000 సంవత్సరాల పాటు ఈ భారతీయ సమాజము అనేక అంశాల పరంగా వైవిధ్యభరితమైనది. సో భారతీయ సమాజము అందువల్ల ఇది బహుముఖమైనది, అదేవిధంగా బాహుల్య సమాజం, చాలా మల్టీ డైమెన్షనల్ ఆస్పెక్ట్లో ఉన్నటువంటి సమాజంగా చెప్తున్నాం. ఇది అనేక రూపాల్లో ఉన్నటువంటి సమాజంగా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. సో ముఖ్యంగా క్రీస్తుకు పూర్వము మనకి 3వ శతాబ్దం నుండి భారతీయ సమాజానికి సంబంధించినటువంటి కొన్ని ఆధారాలు ఉన్నాయి. సో భారతీయ సమాజాన్ని అనేక మంది మనకు విదేశీయులు కూడా సందర్శించాలి. దాంట్లో గ్రీకులు, రోమన్లు, యూదులు, చైనీయులు, అరబ్బులు, తురస్కులు, ఆఫ్ఘన్లు, పర్షియన్లు అట్లాంటి విదేశీ యాత్రికులు భారతీయ సమాజం గురించి అనేక రచనలు చేశారు. ముఖ్యంగా భారతీయ సమాజాన్ని సందర్శించినటువంటి మెగస్తనీస్ ప్రాచీన కాలంలో భారతీయ సమాజంలో 7 వర్గాలు ఉన్నాయని చెప్పే ప్రయత్నం చేశాడు.
సో దాంట్లో తత్వవేత్తలు కావచ్చు, అదేవిధంగా యజ్ఞయాగాలు నిర్వహించేటువంటి వాళ్ళు, దాంతోపాటుగా గృహ యజమానులు, పశుపాలకులు, వేటగాళ్ళు, వ్యాపారస్తులు, శారీరక శ్రమ చేసేవారు, యుద్ధం చేసేవారు, తనిఖీదారులు, మంత్రులు, రాజు యొక్క సలహాదారులు, ఇలాంటి అనేక వర్గాలు ఉన్నట్టు చెప్పారు. సో ఈ వర్గాలన్నీ కూడా అంతర్వివాహ సమూహాలు. ఇవి తమ కులంలోని, తమ వర్గంలోని, తమ జాతిలోని వ్యక్తులు వారు మాత్రమే వాళ్ళు వివాహం చేసుకునే అవకాశం ఉండేది. అట్లాగే వృత్తులను కూడా వారసత్వంగా వాళ్ళు అందించేవారు, కానీ మార్చుకునే అవకాశం మాత్రం లేదు అనేది స్పష్టంగా కనబడుతుంది. సో అట్లాగే భారతీయ సమాజంలో 7 వర్గాలు ఉన్నటువంటి విషయాన్ని అరబ్ యాత్రికులు కూడా పేర్కొన్నారు. ముఖ్యంగా అబుల్ ఫజల్ అల్లామి రచించినటువంటి ఇనీ అక్బరి ఈ మొఘలుల కాలం నాటి హిందూ సామాజిక వ్యవస్థను, బంధుత్వ వ్యవస్థాపన ఆధారంగా ఏర్పడిన సామాజిక వర్గాలను వివరించేటువంటి ప్రయత్నం చేసింది. అట్లాగే ఆధునిక కాలంలో డ్యూటే బార్బోసా అనేటువంటి తొలి పోర్చుగీస్ యాత్రికుడు కూడా భారతీయ సమాజం యొక్క సాంస్కృతిక లక్షణాలను వివరించే ప్రయత్నం చేశాడు. సో ఓవరాల్గా చూస్తే భారతీయ సమాజం యొక్క విశిష్ట లక్షణము భిన్నత్వంలో ఏకత్వం అని కనబడుతుంది. కాకపోతే ఈ భిన్నత్వానికి భౌగోళిక వైవిధ్యం అనేది ప్రధానమైన అంశం కనబడుతుంది. సో భారతదేశంలో మాదిరిగానే మనం ఒకసారి కనుక ప్రపంచంలో ఉండేటువంటి పరిస్థితులు ఇక్కడ కూడా స్పష్టంగా కనబడుతున్నాయి. సో ఈ దేశంలో భౌగోళికంగా మనకి ఒక 3 వైపులా, అంటే ఒక రకంగా చెప్పాలంటే 3 వైపులా సముద్రం ఉండటం, ఒకవైపు ఎత్తైనటువంటి హిమాలయ పర్వతాలు ఉండటం అనేటువంటిది, మధ్యలో వింధ్య సాత్పుర పర్వతాలు భారతదేశాన్ని ఉత్తర దక్షిణ భాగాలుగా విభజించడము, అనేక నదులు, అదేవిధంగా అనేక రకాల అడవులు, అనేక రకాల నేలలు ఏవైతే ఉన్నాయో సమాజాన్ని అనేక విధాలుగా ప్రభావితం చేస్తున్నటువంటి సందర్భం ఉంది. ముఖ్యంగా భౌగోళికంగా భారతదేశము ఆసియా ఖండంలో దక్షిణ మధ్య భాగంలో ఉండేటువంటి విస్తృతమైనటువంటి భౌగోళిక నిర్మాణం అని చెప్తాం. సో ఉత్తరాన హిమాలయాలు ఉన్నాయి, ఫలితంగా నేపాల్, భూటాన్ లాంటి దేశాలతో సంబంధాలు, దక్షిణాన హిందూ మహాసముద్రం, దాంట్లో ఉండేటువంటి శ్రీలంక, తూర్పున బంగాళాఖాతం, పశ్చిమాన అరేబియా సముద్రం, వాయువ్యంలో పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బెలూచిస్తాన్ లాంటి అంశాలతో పాటు ఆగ్నేయంలో మయన్మారు మనకు, అంటే బర్మా, అంటే అట్లాంటి అనేక దేశాలు, ఇప్పుడు బంగ్లాదేశ్ కూడా మనకు ఆగ్నేయం. సో ఈ దేశాలు ఉండటం వల్ల వాటి యొక్క ప్రభావము భారతీయ సమాజాన్ని చాలా వరకు ప్రభావితం చేస్తున్నటువంటి సందర్భం కూడా కనబడుతుంది. సో చుట్టూ ఎన్ని దేశాలు ఉన్నాయి కాబట్టి వాటి యొక్క ప్రభావం భారతీయ సమాజం పైన స్పష్టంగా కనబడుతుంది. భౌగోళిక పరిస్థితులు, జాగ్రఫికల్ కండిషన్ చూస్తే భారతదేశాన్ని ఒక విలక్షణమైనటువంటి సహజ మండలాలుగా విభజించే ప్రయత్నం చేశాయి. ముఖ్యంగా హిమాలయ పర్వత శ్రేణులు కావచ్చు, వింధ్య సాత్పుర పర్వతాలు కావచ్చు, దక్కన్ పీఠభూమి కావచ్చు, లేదా ప్రధానమైన నదులు కావచ్చు, ఇవన్నీ కూడా సాంస్కృతికంగా అట్లాగే మతపరంగా విశిష్టతను కలిగి ఉన్నాయి. కాబట్టి ఒక ప్రత్యేకమైనటువంటి సంస్కృతిని, జీవన విధానాన్ని భారతీయ సమాజం కలిగి ఉంది. అట్లాగే భారతీయ సమాజము మనకి గ్రామీణ వ్యవస్థ, గ్రామీణ సమాజం అని చెప్తాం. ఇప్పటికీ నేటికి కూడా గ్రామీణ వాతావరణమే మనకి ఎక్కువ కనబడుతుంది. అట్లాగే వ్యవసాయ ఆధారిత సమాజం అంటాం. నేటికి కూడా వ్యవసాయం పైన ఎక్కువ మంది మనకు ఆధారపడి జీవిస్తున్నటువంటి సందర్భం ఉంది. సో ఈ నేపథ్యంలో కుల వృత్తులు, చేతి వృత్తులు, గ్రామీణ కుటీర పరిశ్రమలపై ఆధారపడేటువంటి సమాజంగా చెప్తాం. అట్లాగే ఉమ్మడి కుటుంబ వ్యవస్థను కలిగినటువంటి సామాజిక వ్యవస్థగా చెప్తాం. అట్లాగే భారతీయ సమాజంలో హిందూ సమాజానికి సంబంధించి ప్రాచీన కాలంలో ఉండేటువంటి అనేక రకాల వ్యవస్థలను కూడా, సపోజ్ మత గ్రంథాలు కావచ్చు, పురాణాలు, ఇతిహాసాలు, అనేక రకాల జీవన విధానాలు నేటికి కూడా ప్రభావితం చేస్తున్నాయి. ఆశ్రమ వ్యవస్థ, పురుషార్థాలు లాంటి వ్యవస్థలు కూడా ఇప్పటికి కూడా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఆశ్రమ వ్యవస్థలో బ్రహ్మచారాశ్రమం, గృహస్థాశ్రమం, వానప్రస్థాశ్రమం, సన్యాసాశ్రమం లాంటి ఆశ్రమ వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో అవి హిందూ జీవన విధానాన్ని చాలా శాస్త్రీయ పద్ధతిలో క్రమశిక్షణగా కొనసాగించడానికి దోహదపడ్డ సందర్భం. అట్లాగే పురుషార్థాల్లో ధర్మం, అర్థం, కామం, మోక్షం అనేటువంటి ఈ పురుషార్థాలు కూడా సమాజాన్ని నియంత్రించేటువంటి ప్రయత్నం చేశాయి. సో ఇవన్నీ కూడా కుటుంబ వ్యవస్థ ద్వారా ఒక ధర్మబద్ధమైన అర్థము, కామము, మోక్షానికి దారితీయడం, దాన్ని అందరూ నమ్ముకోవడము, ఒక క్రమశిక్షణయుతంగా జీవించేటువంటి ప్రయత్నం చేయడం ముఖ్యమైన లక్షణంగా గుర్తుపెట్టుకోవాలి. సో అట్లాగా సమాజంలో ఉండేటువంటి అనేక మంది వ్యక్తులు కావచ్చు, సంస్థలు కావచ్చు, సో ఇవన్నీ కూడా ధర్మాన్ని ఆచరించి అది వాళ్ళు ఒక డిసిప్లిన్లో క్రమశిక్షణయుతంగా జీవించేటువంటి అవకాశం ఏర్పడింది. కాబట్టి భారతీయ సమాజం చాలా గొప్ప సమాజంగా చెప్తాం. అట్లాగే ప్రాచీన కాలం నాటి అనేక రకాల రచనలు కావచ్చు, గ్రంథాలు కావచ్చు, నేటికి కూడా ఉపయోగపడుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ చరక సంహిత, అష్టాంగ హృదయం లాంటి వైద్యశాస్త్ర గ్రంథాలు కావచ్చు, లేదా ఆయుర్వేద గ్రంథాలు కావచ్చు, శస్త్రచికిత్సను వివరించేటువంటి సుశ్రుత సంహిత లాంటి గ్రంథాలు కావచ్చు, ఆధునిక వైద్యానికి ఇప్పటికీ ఉపయోగపడుతున్న సందర్భం ఉంది. అట్లాగే ప్రాచీన కాలంలో వచ్చినటువంటి అనేక రకాల వ్యవస్థలు, ఉమ్మడి కుటుంబ వ్యవస్థ, అదేవిధంగా
కుల వ్యవస్థ కూడా ఇప్పటికి కూడా కొనసాగుతున్న సందర్భం ఉంది. సో అట్లా మనకి ఈ దేశంలో భారతీయ సమాజం వైభిన్న రకాలుగా ఉందనే విషయాన్ని సర్ హెర్బర్ట్ రిస్లే అనేటువంటి శాస్త్రవేత్త, అట్లాగే బిఎస్ గుహ అనేటువంటి శాస్త్రవేత్త కూడా వివరించేటువంటి ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఓవరాల్గా చూస్తే అనేక జాతులు ఉన్నాయి, అనేక మతాలు ఉన్నాయి, అనేక జీవన విధానాలు ఉన్నాయి. సో వాటన్నింటి కలయికే భారతీయ సమాజం అనేటువంటిది మనం గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయాలి. థ్యాంక్ యూ.